హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గేమింగ్ హెడ్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను. ఇవి ASUS బ్రాండ్వి అనమాట, అంటే రోగ్వి. సో అంటే ROG బ్రాండ్వి నేను ఇప్పుడు అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, సో మంచి గేమింగ్ హెడ్సెట్స్ ఏమైనా ఉంటే చెప్పన్నా అని చెప్పి. యాక్చువల్గా నేను గేమ్స్ అయితే పెద్దగా ఎక్కువగా ఆడను. సో ఇది కూడా నేనైతే తెప్పిలేదు, మా సర్కిల్లో ఒక ఇతనైతే తెప్పించాడు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అన్బాక్స్ చేస్తా అని చెప్పేసి నేనైతే అన్బాక్స్ చేస్తున్నాను. సో వీటి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. 11,000 రూపాయలు అనుకుంటుంది దీని ప్రైస్ అయితే ఉంది. సో ఆఫర్లో అట్లా వచ్చినప్పుడు మీరు ఒకవేళ గేమ్ లవర్స్ అయితే సో ఈ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అంటే హెడ్ ఫోన్స్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇవి రోగ్ బ్రాండ్, ROG బ్రాండ్ అనమాట. ROG అంటే తెలుసు కదా మనకి, ASUS బ్రాండ్ ఇవన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ROG Strix Fusion 300 అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మోడల్ అనమాట, Fusion 300 అనేది మోడల్. ఇది 7.1 గేమింగ్ హెడ్సెట్ అని చెప్పి రాస్తుంది. యాక్చువల్గా ఇది వర్చువల్ సౌండ్ సిస్టమ్ 7.1కి ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఛానల్ వచ్చేసరికి 7.1కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు PUBG లాంటి గేమ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ మీరు గేమ్ కాన్సోల్లో కానీ లేకపోతే పీసీలో కానీ ఆడుతున్నప్పుడు సో మీకు సౌండ్ సిస్టమ్ అనేది సరౌండింగ్ చాలా చక్కగా అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే వీటికి ఇంత కాస్ట్ అని చెప్పాలి. డిజైన్ అవార్డ్ 2018 అని ఉంది, అంటే అప్పుడు పుట్టినట్టుంది ఇది. ఇక ఇక్కడ వచ్చరికి మనకి సర్టిఫైడ్ 5 స్టార్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడ PS4 సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంట్లోని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అన్నమాట. ఇందులో అనుకున్నాక 7.1 సరౌండ్ సౌండ్ ఆన్ ది గో అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. అలాగే మనకి సిస్టమ్ కి, ల్యాప్టాప్ కి, అలాగే గేమ్ కాన్సోల్ కి, మొబైల్ ఫోన్ కి, టాబ్లెట్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. యాక్చువల్గా ఇవి బ్లూటూత్ ఇవి కావు, ఇది మనకి 3.5 ఆడియో జాక్తో అయితే ఇవి వస్తాయి. సో ఇంకా ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా ఇవి అందరికీ సూటబుల్ కాదు. మీరు మంచి గేమ్ లవర్స్ అయితే మాత్రం సో అలాంటప్పుడు తీసుకోవాలి ఇంత ప్రైస్ పెట్టి. విడిగా అయితే ఇంత ప్రైస్ పెట్టి మనం కేవలం వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అంటే వైర్డ్ హెడ్ ఫోన్స్ని తీసుకోవడం అనవసరం. సో గేమ్స్ కోసం అయితే తీసుకోవాలి. ఓకే, బయటకు వచ్చేసింది. ఈ ప్యాకేజ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇయర్ ఫోన్స్ ప్యాకింగ్ అయితే ఈ రకంగా ఉంది. ఇక్కడ నుంచి తీయాలి ఇది, సో ఇటు నుంచి అనుకుంటా. ఓకే, ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా అయితే ప్యాక్ చేసి వస్తున్నాయి ఇవి. ఓకే, ఇక్కడ మరికొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే 3.5 కేబుల్ అయితే ఉంది, ఆక్స్ కేబుల్ ఒకటి అయితే ఇస్తున్నారు. సో కేబుల్ అయితే మాత్రం మంచి క్వాలిటీ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే కేబుల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ROG సింబల్ కూడా అయితే ఉంది. తర్వాత ఇక్కడ మైక్రో USB కేబుల్ అనుకుంటే ఇది, మైక్రో USB కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. సో టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. సో ఇది కూడా మన కేబుల్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా కుషన్స్ అయితే 2 అయితే కనిపిస్తున్నాయి. ఇయర్ కుషన్స్ 2 ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ చూస్తే VIP మెంబర్ వారంటీ నోటీస్ అని చెప్పేసి, అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఉంది. ఇంకంతే, ఇందులో బాక్స్లో సరికి ఇవే ఉన్నాయి. సో ఇంకా మనం హెడ్ ఫోన్స్ అయితే చూడొచ్చు. ఈ విధంగా అయితే హెడ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇవి ఓకే వెయిట్ ఉన్నాయి, పెట్టుకొని చూద్దాం. ఓకే, గట్టిగానే పట్టుకుంటున్నాయి, కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా చక్కగా ఫిట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇయర్ మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. సో నాయిస్ అవుట్ సైడ్ మనకి ఏవైతే నాయిస్ ఉందో సో అది కూడా అయితే పెద్దగా వినిపించట్లేదు. సో గట్టిగానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా కుషన్స్ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఫీల్ అయితే చక్కటి ఫీలింగే ఉంది ఫస్ట్లో. తర్వాత యూజ్ అప్ చేసే కొద్ది తెలిసిద్దేమో, పెయిన్ లాంటివి ఏమైనా ఉంటే అప్పుడైతే బయట పడవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ASUS బ్రాండింగ్ అయితే ఇటుపక్క ASUS బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా ఇటు పక్కన చూస్తే సో మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. హెడ్ దగ్గర కుషన్ కూడా చాలా చక్కటి క్వాలిటీ కుషన్ అయితే ఇచ్చారు ఇది. సో ఇది కూడా మనకు కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు అనుకుంటా. సో చూసారు కదా, ఇక్కడ R అని ఉంది, ఇటు పక్కన L అని చెప్పేసి రాసింది, అంటే లెఫ్ట్ రైట్. సో మనం ఎటువైపు పెట్టాలి పొజిషన్ అనేది అయితే చూపిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఇది. సో బ్యాటరీ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఇంకా ఇందులోని మనం డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే ఇవి వచ్చేసరికి 50mm డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేసామని చెప్తున్నారు. ఈ 50mm డ్రైవర్ కూడా వీళ్ళు ఓన్ డ్రైవర్ అనమాట, ASUS SS డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా మైక్రోఫోన్ కూడా మనకి ఇందులో వచ్చేసరికి ఇక్కడైతే ఉంటుంది. ఏది ఇక్కడైతే మనకి మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మైక్రోఫోన్ అయితే బయటికి తీయొచ్చు.
సో చూసారు కదా, సో ఈ విధంగా అయితే మైక్రోఫోన్ బయటకు అయితే వస్తుంది. సో ఇది వచ్చరికి మనకి రీట్రాక్బుల్, అంటే మనం ఎటు కావాలంటే అటు మనం దీన్ని మూవ్ అయితే చేయొచ్చు. అలాగే ఇది ఎప్పుడైతే మళ్ళీ మనం ఫోల్డ్ చేసేస్తామో, ఇలాగా లాక్ చేస్తామో, వెంటనే మ్యూట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేయగానే మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు సో మళ్ళీ వర్క్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పీసీకి కానీ దేనికైనా కనెక్ట్ చేద్దాం. సో మొబైల్కైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే పీసీకి కానీ గేమ్ కాన్సోల్కి కానీ దేనికైనా అయితే కనెక్ట్ చేయొచ్చు. సో పీసీకే కనెక్ట్ చేద్దాం. ఓకే, A few minutes later. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. బాగోకి ఏమవుతుందిలే, 50mm డ్రైవర్ సైజ్ ఉంది, అలాగే ప్రైస్ ట్యాగ్ కూడా చాలా పెద్దదే ఉంది కాబట్టి సో ఆడియో క్వాలిటీలో అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సో ఇందులో మనకి 3.5 జాక్ని యూజ్ చేసి కనుక మీరు సౌండ్స్ విన్నారంటే మీకు ఇక్కడ ఒకసారికి 7.1 ఛానల్లో మీకు పనిచేయదు. సో 7.1 ఛానల్ కావాలనుకుంటే మీరు మైక్రో ఎస్బీ ద్వారా అయితే వినాల్సి ఉంటుంది. సో మీ సిస్టమ్ కావచ్చు, కాన్సోల్ కావచ్చు, వాటికి వచ్చేసరికి మీరు మైక్రో ఎస్బీ ఇచ్చి సో మీరు పీసీకి కనుక ఇచ్చినట్టయితే సో ఈ విధంగా మీకు లైట్స్ కూడా అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. సో రెడ్ కలర్ ఒకటే అయితే వీళ్ళు ఇచ్చారు లైట్స్ కూడా. సో ఈ ఒక్క రెడ్ కలర్లో మీకు లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది, చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ మీకు ఒక బటన్ అయితే ఇచ్చారు కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా. సో ఈ బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇది మీకు 7.1 ఛానల్ అయితే ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సో వెలిగినప్పుడు మీకు 7.1 ఛానల్ అనేది ఆన్ అయినట్టు, మళ్ళీ అది నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో మీరు ఓన్లీ 3.5 ఆడియో పోర్ట్ నుంచే వినాలని లేదు, మీరు మైక్రో ఎస్బీ కూడా యూజ్ చేసి అయితే వినొచ్చు అనమాట. సో నేనైతే టెస్ట్ చేశాను మామూలుగా ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు 7.1 ఛానల్లో అది అయితే తెలియలేదు, ఎందుకంటే నేను గేమ్స్ అయితే ఆడలేదు. సో గేమ్స్ కూడా మనకి సపోర్ట్ అయితే ఉండాలి. కొన్ని 7.1 ఛానల్ ఉన్న ఫైల్స్ని అయితే ప్లే చేసి చూశాను, అక్కడ నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియలేదు. బట్ బేస్ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా అయితే అనిపించింది. చూడాలి మరి గేమ్స్ ఆడితేనే కానీ తెలియదు. బట్ ఒకసారికి నా దగ్గర అటువంటి గేమ్స్ కూడా ప్రస్తుతానికి అయితే ఏం లేవు. సో పీసీలో గేమ్స్ కూడా కొన్ని డిలీట్ అయితే చేసేసాను. సో ఆ కుర్రోడు ఆడతాడు కాబట్టి సో అతనైతే తెప్పించుకున్నాడు, మనం తెప్పించింది కూడా కాదు కాబట్టి సో అతనే చూసుకుంటాడు. సో ఇది ఫ్రెండ్స్, ఇదే మీరు మామూలుగా సాంగ్స్ వినడానికి రెగ్యులర్ యూజర్స్కి అయితే నేనైతే రికమెండ్ చేయను. మీరు మంచి గేమ్ లవర్స్, అంటే మీరు మంచి గేమ్ లవరు, బాగా గేమ్స్ అయ్యి ఆడుతూ ఉంటారు. సో పీసీలో అలాగే కాన్సోల్లో సో పబ్జీ లాంటి గేమ్స్, లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ సో ఆడుతుంటారు. మీకు ఏవైతే ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా, అవిను బుల్లెట్ సౌండ్స్ అనేది యాక్యురసీ బాగుండాలి అనుకుంటే ఆ టైంలో అయితే ఇవి తీసుకోవచ్చు. ఇది ముందే చెప్తున్నాను, ఇందులో ఎటువంటి బ్యాటరీ ఉండదు, బ్లూటూత్ సపోర్ట్తో అయితే ఇదేం రాదు, జస్ట్ మీరు వైర్తోనైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.